గైస్ ఈ వీడియోలో 2024 ఐపీఎల్కి సంబంధించి ఇంకా 2025 ఐపీఎల్కి సంబంధించి కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. మన ఛానల్లో ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఫాస్ట్గా వస్తుంది. కాబట్టి మీరు ప్రతి అప్డేట్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. అప్పుడే మేము చెప్పే అప్డేట్స్ మీకు ఫాస్ట్గా వస్తాయి. ఇంకా మొదటిగా 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్. దీనికి సంబంధించి మేము ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. 2025 ఐపీఎల్కి మెగా ఆక్షన్ జరగబోతుంది అని. మెగా ఆక్షన్ అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటది. అయితే రీసెంట్ గా ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుమాల్ గారు 2025 ఐపీఎల్ కి ఖచ్చితంగా మెగా ఆక్షన్ జరగబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. మెగా ఆక్షన్ అంటే 2 రోజులు ఆక్షన్ జరుగుతుంది. ఇంకా అలాగే ఒక్కొక్క టీము 4 ప్లేయర్స్ ని మాత్రమే రిటైన్ చేసుకోవాలి. ఇంకా అలాగే కొత్త ఫ్రాంచైజీలు కూడా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం ఉంటది. ఇలా చాలా పెద్ద పెద్ద స్టోరీలు అయితే 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో జరగబోతున్నాయి. మరి ఈ మెగా ఆక్షన్ కి ప్లేయర్స్ ని ఎలా రిటైన్ చేసుకోవాలి అంటే నేను ప్రీవియస్ లో చెప్పినట్లుగా 4 ప్లేయర్స్ ని అయితే రిటైన్ చేసుకోవాలి. ఒకటి 3 ఇండియన్ ప్లేయర్స్ ని, ఒక ఫారెన్ ప్లేయర్ ని రిటైన్ చేసుకోవచ్చు. లేదా 2 ఫారెన్ ప్లేయర్స్ ని, 2 ఇండియన్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క టీం కి 4 ప్లేయర్స్ ని మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. అలాగే మెగా ఆక్షన్ కి పర్స్ ని ఇంక్రీజ్ చేస్తారు. ఇలా మెగా ఆక్షన్ జరగడం వల్ల కొన్ని టీంలకి నష్టం జరుగుతుంది, కొన్ని టీంలకు లాభం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని టీమ్స్ సెట్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఇలాంటప్పుడు మెగా ఆక్షన్ పెట్టడం వల్ల వాళ్ళ టీము వీక్ అయిపోవడానికి అవకాశం ఉంటది. ఇంకా వీక్ గా ఉన్న టీమ్స్ కి ఈ మెగా ఆక్షన్ అనేది చాలా లాభం. వాళ్ళు మెగా ఆక్షన్ లో మంచి మంచి ప్లేయర్స్ అయితే కొనుక్కోవచ్చు. ఈసారి ఐపీఎల్ కి మంచి టీం ని బిల్డ్ చేసి ప్లే ఆఫ్ రేస్ లో ఉండి ఛాంపియన్స్ అవడానికి అవకాశం ఉంటది. 2022 ఐపీఎల్ మెగా ఆక్షన్ నుంచి ఇప్పటిదాకా కొన్ని టీమ్స్ అయితే సెట్ కాని టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ కి ఇది ఒక గుడ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. మరి మీ ఫేవరెట్ టీం ఏదన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఆ టీము మెగా ఆక్షన్ లో ఏ ప్లేయర్స్ ని కొనుక్కుంటే బాగుంటుందన్నది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అలాగే ఈసారి మెగా ఆక్షన్ కి రావడానికి పెద్ద పెద్ద ప్లేయర్స్ అయితే ఎదురు చూస్తున్నారు. మనకి రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ కి రోహిత్ శర్మ రావడానికి అవకాశం ఉందంట. రోహిత్ శర్మ ఆక్షన్ కి వస్తే ఏ టీం కొంటారన్నది చూడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏబీ డివిలియర్స్. ఏబీడీకి సంబంధించి రీసెంట్ గా ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఏబీడీ తన యూట్యూబ్ ఛానల్లో తిరిగి ఐపీఎల్కి వస్తున్నట్టు ఫ్యాన్స్కి ఒక హింట్ ఇచ్చాడు. అంటే తను బ్యాటింగ్ కోచ్గా వస్తాడా లేక మెంటర్గా వస్తాడన్నది తెలియదు, కానీ వచ్చేది మాత్రం ఆర్సీబీకే. అయితే తను ఈసారి ఐపీఎల్లో ఏ పాత్ర తీసుకుంటాడన్నది ఈ నెల 19వ తారీఖు జరగబోయే ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్లో తెలిసిపోతుంది. మరి ఏబీ డివిలియర్స్ 2024 ఐపీఎల్కి ఆర్సీబీకి మెంటర్గా వస్తే బాగుంటుందా లేక బ్యాటింగ్ కోచ్గా వస్తే బాగుంటుందా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. నేనైతే ఆర్సీబీ స్టాఫ్లో ఏబీడీ జాయిన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. ఇంకా ఐపీఎల్కి 12 రోజులు మాత్రమే ఉంది. ఐపీఎల్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా ఈ ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి. ఇంకా అలాగే మన మెయిన్ ఛానల్ క్రిక్ న్యూస్ తెలుగులో కూడా డైలీ ప్రతి అప్డేట్ కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి మేము చెప్పే అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.